ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో నీట మునిగిన ఇళ్లను, పంట పొలాలను అనుచరులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చంటిబాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏలేరు ఆధునీకరణకు ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగిందన్నారు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నిధులు రాక ఆధునీకరణ పూర్తి కాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవ చూపి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చంటిబాబు కోరారు. ఆయన వెంట వైసీపీ నాయకులు గణేశుల లక్ష్మణరావు, ఇళ్ల అప్పారావు తదితరులు ఉన్నారు. కెలామిటీలో నష్టం జరగడం జరిగింది. అందులో భాగంగా పరిశీలన చేసి ఇవాళ కిర్లంపూడి మండలంలో రాజుపాలెం గ్రామానికి చెందినటువంటి కండి ఏదైతే ఉందో వర్షానికి భారీగా నష్టం చెందడం వల్ల దాన్ని చేయడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎస్టిమేషన్లు అవి వేసి చేసాం, కానీ అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయాం. చేసినా కానీ దీనికి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం అనేటువంటిది జరగాలి. తాత్కాలికంగా ఏదో బ్రీచెస్ అని లేకపోతే చిన్న చిన్న మరమ్మతులు చేసినా కానీ శాశ్వతంగా దానికి పరిష్కారం చేస్తే తప్ప ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు నష్టం జరుగుతూనే ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కిర్లంపూడి మండలానికి సంబంధించి కాలం మీద ఆధారపడి ఎక్కువ రైతాంగం అంతా కూడా ఈ బోర్లు అనేవి కాకుండా ఇది ఏలేరు కాలం మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. కాబట్టి